హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుండి ఈరోజు నామినేషన్కి సంబంధించిన ఓ ప్రోమో కొద్దిసేపటి క్రితమే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూస్తే బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ హాట్గా జరుగుతున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ ఈ వారం నామినేషన్స్లో సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు అని చెప్పాలి. ఎందుకంటే హౌస్లో ఉన్నవారు ఎవరినైనా ఇద్దరిని నామినేట్ చేయొచ్చు అని చెప్తూనే తమ క్లాన్ సభ్యులని కాకుండా ఇతర క్లాన్ సభ్యులలో నుంచి ఇద్దరిని నామినేట్ చేయాలి అని చెప్పాడు. ఇక ఆ తర్వాత నామినేషన్స్ ప్రక్రియ మొదలు కాగానే సీత నిఖిల్ను నామినేట్ చేసింది. గత వారమే నా నామినేషన్ లిస్ట్లో నువ్వు ఉన్నావు, కానీ నువ్వు అప్పుడు చీప్ అవ్వడంతో నిన్ను నామినేట్ చేయలేకపోయాను అంటూ క్లారిటీగా చెప్పింది. ఆ తర్వాత ప్రేరణని నామినేట్ చేస్తూ మీరు ఇష్టం వచ్చినట్టు రూల్స్ పాటించండి, కాకపోతే మీరు మాట్లాడుకొని వచ్చి మాపై మీ రూల్స్ రుద్దకండి అని మాట్లాడింది. దీనిలో భాగంగానే ప్రేరణ అయితే సీతపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది అని చెప్పవచ్చు. మీరు కూడా మేము బయట తెలుసు మీరు బయట ఫ్రెండ్స్ అయ్యి వచ్చారు అంటూ ఇంకోసారి బయట నుండి అనే మాట వస్తే బాగుండదు అంటూ సీతకి ఇచ్చిపడేసింది ప్రేరణ. ఇక నేను నీ క్యారెక్టర్ గురించి మాట్లాడలేదు, తప్పుగా మాట్లాడొద్దు అని సీత చెప్తుంటే నేను మాట్లాడొచ్చా, ఆమెకి ఎవరైనా చెప్పండి, నువ్వే చెప్పావు కదా సీత, నేను మాట్లాడేటప్పుడు మాట్లాడను అని ప్రేరణ అంటే నేను మాట్లాడేటప్పుడు మాట్లాడను అని నీ మాట మీద నువ్వు నిలబడు అంటూ చెప్తుంటే నీ మాట నచ్చకపోతే నేను మాట్లాడతానురా అంటూ సీత చెప్తుంది. మొత్తంగా చెత్తకుప్ప నీట్గా ఉందని ఎవరూ వెళ్ళి చెత్తకుప్పలో దూకం కదా అని సీత చెప్పిన కౌంటర్ మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత అభయ్ ఆదిత్యను నామినేట్ చేసి పెద్దగా మీరు ఇన్వాల్వ్ అవ్వడం లేదు అని చెప్పడంతో మణికంఠ కంటే నేను తక్కువ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నానా అని అడగడంతో అలా కాదు, మణికంఠ కంటే తక్కువ కాదు అని ఏదో చెప్పబోతుంటే ఆదిత్య ఓకే అందరికీ అర్థమైంది అని చెప్తున్నాడు. మొత్తంగా ఆదిత్యని అభయ్ నామినేట్ చేసి తన గోతిలో తానే పడ్డట్టు అయిపోయింది. ఇక సోనియా మాట్లాడుతూ డస్ట్బిన్ నుండి తీసినా ఎక్కడి నుండి తీసినా నువ్వు క్లీన్ చేయాలి కదా అంటే నేను అరవలేదు అని నైనిక చెప్తుంది. నువ్వు అరవలేదు, కానీ నీ క్లాన్ అంటేనే నువ్వు కదా అంటూ సోనియా నైనికని బాగా ఇరికించే ప్రయత్నం చేస్తే నైనిక మాత్రం మీ క్లాన్ అలా నడుస్తుందేమో, నా క్లాన్ అలా నడవడం లేదు అంటూ తన క్లాన్ మెంబర్స్కి సపోర్ట్ ఇచ్చింది నైనిక. ఇక ఆ తర్వాత సోనియా సీతతో గేమ్కి పర్సనల్కి డివిజన్ లేదు అంటే అది పర్సనాలిటీ ప్రాబ్లం, నువ్వు అది డెవలప్ చేసుకో, ఆ మెచ్యూరిటీ రావాలి నీకు అని చెప్తే నాకు క్లారిటీ ఉందో లేదో నాకు తెలుసు సోనియా, నువ్వు గేమ్ను అర్థం చేసుకొని ఆ తర్వాత నాకు వచ్చి చెప్పు అని చెప్తుంది. నీకు క్లారిటీ లేదు అంటూ మైక్ తీసి విసిరేస్తూ క్లారిటీ నాకు ఉంది, నీకు లేదు, బొక్కలో క్లారిటీ అంటూ అనడంతో ఎక్కువ మాట్లాడుకు సీత అని సోనియా చెప్తుంది. నేను నిన్ను అనలేదు. దీంతో సీత నేను నిన్ను అనలేదు అని అనడంతో పిచ్చి మాటలు అనకు అని సోనియా అరుస్తుంది. దీంతో మొత్తంగా సీత అయితే సోనియాకి ఇచ్చి పడేసిందే అని చెప్పవచ్చు. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.